హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సుడల్ 2 వెబ్ సిరీస్ చూడడం జరిగింది. దాని రివ్యూ తెలుసుకునే ముందు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ముందుగా సుడల్ 2 వెబ్ సిరీస్ రివ్యూ అయితే మనం సుడల్ 1 ఇంతకుముందు చూసి ఉంటారు. మీరు అందరూ సుడల్ 1 చూడకపోతే మాత్రం చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. చాలా గ్రిఫింగ్ ఉంటుంది మూవీ, వెబ్ సిరీస్ అంతా కూడా. ఆ సిరీస్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్తో 2 తీస్తారని అనుకోలేదు, కానీ 2 తీశారు. ఇప్పుడే చూడడం అయితే జరిగింది. 2 అయితే అంత ఎక్స్పెక్టేషన్ అంత ఇదిగా అయితే ఏం లేదు, ఏదో నార్మల్గా ఉంది. కానీ నార్మల్ అంటే బాగా నార్మల్, ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ కాలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నాకైతే నచ్చలేదు, నాకే ఎవరికీ నచ్చదు. ఈ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, ఫ్యామిలీతో చూడవసరం లేదు. అక్కడక్కడ కొంచెం అడల్ట్ కంటెంట్ అనేది ఉన్నది, పోలీస్ స్టేషన్లో గట్టా. స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో ఐశ్వర్య రాజేష్ గారు హత్య చేయడం, జైలుకి వెళ్ళడం. ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చిన తర్వాత జైల్లో ఆవిడ్ని రిలీజ్ చేయించడం కోసం ఒక లాయర్ గారు ఉంటారు. ఆ లాయర్ గారు అనుమానాస్పదంగా వాళ్ళ ఇంట్లోనే చనిపోవడం జరుగుతుంది అనమాట. సో అక్కడ ఫైన్ పట్టుకొని ఎవరైతే హత్య చేశారో దాన్ని ఇన్వెస్టిగేషన్ తీసుకుంటూ లాస్ట్గా వచ్చిన తర్వాత రివీల్ చేశారనమాట. అంత గొప్పగా అయితే ఏం లేదు. టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఎపిసోడ్ రన్ టైం వచ్చి 50 మినిట్స్ అనమాట. 50 మినిట్స్ కూడా చాలా ల్యాగ్గా ఉన్నది. అసలు క్యారెక్టర్స్ కూడా అంత ఏం పండలేదు. ఐశ్వర్య రాజేష్ కూడా అంత క్యారెక్టర్ లేదు, క్యారెక్టర్ ఏమి అంత అలా పండలేదు. ఈ హీరోయిన్ చేసిన ఎస్ఐ గారు కూడా అంత ఏం లేదబ్బా. వెబ్ సిరీస్ అయితే చూడవసరం లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 2 రేటింగ్ అంటే ఎక్కువ ఇవ్వవసరం లేదు. ఎందుకంటే ఓకే చూడొచ్చు, మిగతా వెబ్ సిరీస్లు చూసాం. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత విధిగా అయితే ఏం లేదు. థ్రిల్లర్ జోనర్లో ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది కదా అనుకున్నాం, కానీ అంత గొప్పగా అయితే ఏం లేదు. సో మీరు కూడా చూడాలనుకుంటే చూడండి. టోటల్ రన్ టైం వచ్చి 6 అవర్స్ ఉంది. 6 అవర్స్ ఉంది, చూడండి. నా రివ్యూ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.